మీకు అందజేస్తాను. ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఆ సమస్యలు మన దరిజాపుకు రావు. కొంతమంది నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆటలాడుతున్నారు. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే, వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్లమారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే, సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యను పిలిపించి కత్తి డ్రామా, కడానా కోడి కత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి, గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను. హత్యా రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను. నేను నేర్చుకున్నది అభివృద్ధి రాజకీయాలు నేర్చుకున్నా, ప్రజలకు చేసే సేవా రాజకీయాలు నేర్చుకున్నా, దానివల్లనే ముందుకు పోతా తప్ప వేరే విధంగా నేను ముందుకు పోను. 1% కూడా డీవియేట్ కాను. కానీ తప్పుడు చేసే వ్యక్తుల్ని, తప్పుడు మాట్లాడే వ్యక్తుల్ని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నియోజకవర్గంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్కి మొత్తం కలిసి 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పలమనేరు కృష్ణగిరి 4 లేన్ రోడ్డు వస్తే 1000 కోట్లు అవుతుంది. కుప్పం బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వస్తే 2500 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక హంద్రీ నీవా ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు చూస్తే 3890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నీళ్లు నేరుగా కుప్పానికి తీసుకొచ్చి కుప్పంలో కరువు అనే మాట లేకుండా భవిష్యత్తులో కరువు రహిత కుప్పంగా తయారు చేస్తాం. ఇక్కడ కొంతమందిని ఒకటే కోరుతున్నా, ఎయిర్పోర్ట్ అంటే అభివృద్ధి. కొంతమంది రెచ్చగొడతారు.